రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ అంటే ఎంబ్రియో 2-3 సార్లు పెట్టినా అతకకపోవడం. సో రీజన్స్ ఏమై ఉండొచ్చు? సో ఫస్ట్ ఎంబ్రియో రీజన్స్. సో తయారైన బేబీ ఏదైనా జెనెటిక్ అబ్నార్మాలిటీస్ ఉంటే డెఫినెట్గా అతకకపోవచ్చు. సో దీనికి చిన్నగా పీజీటీఏ అని టెస్టింగ్ చేసుకుంటే సరిపోద్ది. ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ ఆఫ్ అనిప్లాయిడీ అని అంటారనమాట. సో టెస్ట్ చేసుకొని మంచి ఎంబ్రియోస్ అంటే యూప్లాయిడ్ ఎంబ్రియోస్ని మనం ట్రాన్స్ఫర్ చేసుకుంటే సక్సెస్ రేట్ డెఫినెట్గా బెటర్ ఉంటుంది. రెండోది యూట్రైన్ ఫ్యాక్టర్స్ అంటే గర్భసంచిలో ఏదన్నా ప్రాబ్లం ఉంటుంది. సో రక్త సరఫరా ప్రాబ్లమ్స్ కానివ్వండి, లేకపోతే బేబీ పెరిగే ప్లేస్లో చిన్న పాలిప్స్ ఉన్నా, ఎండోమెట్రియంలో బ్లడ్ సప్లై సరిగ్గా లేకపోయినా, ఎండోమెట్రియల్ డిఫెక్ట్స్ ఉన్నా, లేదా హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉన్న లూటియల్ ఫేజ్ డిఫెక్ట్స్ అని అంటారు. అంటే ప్రొజెస్ట్రాన్ సపోర్ట్ అనేది సరిగ్గా యూట్రస్కి లేకపోయినా, ఫైబ్రాయిడ్స్ ఉన్నా కానీ, లేదా సర్విక్స్లో ఇబ్బందులు ఏమన్నా ఉన్నా కానీ, యూట్రస్లో బాగా కదలికలు వచ్చే సినారియో ఉన్నా డెఫినెట్గా ఎంబ్రియో అనేది అతకకపోవచ్చు. సో థర్డ్ రీజన్ ఏంటంటే థ్రోంబోఫిలియాస్. మన బాడీలో క్లాటింగ్ మెకానిజం బాగా యాక్టివ్గా ఉన్నా కానీ మనకు అప్పుడప్పుడు ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్స్ కావచ్చు. ఫోర్త్ హార్మోనల్ ఇష్యూస్. సో బాడీలో థైరాయిడ్ లెవెల్స్ అబ్నార్మాలిటీ ఉన్నా, ప్రొలాక్టిన్ లెవెల్స్ అబ్నార్మాలిటీ ఉన్నా, లేకపోతే ప్రొజెస్ట్రాన్ సపోర్ట్ అనేవి సరిగ్గా లేకపోయినా కానీ డెఫినెట్గా ఎంబ్రియో అనేది అతకకపోవచ్చు. సో లాస్ట్ది మనకేమొస్తుంది అంటే చాలా ఇంపార్టెంట్ లైఫ్ స్టైల్ చేంజెస్. సో ఒబేసిటీ, స్మోకింగ్, ఆల్కహాల్, యాక్టివ్గా లైఫ్ స్టైల్ లేకపోవడం, సెడెంటరీ లైఫ్ స్టైల్స్, స్ట్రెస్, స్లీప్లెస్నెస్ ఇవన్నీ కూడా మనకు యాడెడ్ ఫ్యాక్టర్స్ అన్నమాట.